హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాన్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో కింద కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో జస్ట్ ₹50 పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైతాన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మేము 3వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 14వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆడు జీవితం మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా అయితే మనకు పృథ్వీరాజ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 10వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే ఆడు జీవితం మూవీ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరైతే మూవీని డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో చేసి చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకైతే మే 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో ఐలాండ్ మూవీ అయితే వాళ్ళ దగ్గర అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే జస్ట్ ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుగులోనే ఉంది. మీకు కావాలనుకుంటే జస్ట్ వాళ్ళకైతే ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరైతే మూవీని డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి.